ఐబొమ్మ రవి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి ఫార్మాట్ లో సినిమాల పైరసీపై రవి నోరు తెరిచినట్టు తెలుస్తోంది. శాటిలైట్ లింక్స్ ను హ్యాక్ చేసినట్టు సమాచారం. క్యూబ్ నెట్వర్క్ ను సైతం ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడట. హిట్, తండేల్, కిష్కిందకాండ సినిమాలను అలాగే పైరసీ చేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి పైరసీ లింక్లను అందులో పోస్ట్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్టు చెబుతున్నారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని నేడు రెండవ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు విచారణలో కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని గుర్తించారు. ఇటీవల ప్రసాద్ ను ప్రశ్నించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ ఆచూకీ పోలీసులకు ఇంకా చిక్కలేదు. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేటలో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయం అయ్యాడని చెప్పాడని తెలుస్తోంది. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ అతడి పేరుతో రిజిస్టర్ చేయించాడు.